ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే ఎవరైనా సంపదను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఖర్చులను నియంత్రించి పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక భద్రతను పొందవచ్చు. చిన్న మొత్తాలతో ప్రారంభించిన పొదుపు కూడా కాలక్రమంలో పెద్ద మొత్తంగా మారుతుంది. పొదుపు చేసిన డబ్బును సరైన పెట్టుబడి పథకాల్లో పెట్టడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెడితే భద్రతతో పాటు స్థిరమైన రాబడులు లభిస్తాయి. అలాంటి మంచి పథకాలలో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒకటి. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో కనీసం 100 నుండి పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఇందులో సింగిల్ అకౌంట్ గా ఒకరు లేదా జాయింట్ అకౌంట్ గా ముగ్గురు వరకు కలిసి ఖాతా తెరవవచ్చు. మైనర్ పేరిట కూడా గార్డియన్ ద్వారా ఖాతా ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పథకంపై సుమారు 6.7% వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్ కాల పరిమితి 5 ఏళ్లు. మీరు ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెడితే సంవత్సరానికి 1,20,000 అవుతుంది. 5 ఏళ్లలో మొత్తం పెట్టుబడి 6 లక్షలు అవుతుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం 5 ఏళ్ల తరువాత వడ్డీతో కలిపి సుమారు 7,13,659 రూపాయలు పొందవచ్చు. ఈ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగిస్తే మొత్తం పెట్టుబడి 12 లక్షలు అవుతుంది. అప్పుడు మెచ్యూరిటీ సమయానికి దాదాపు 17,08,546 రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం 5 ఏళ్ల తర్వాత వడ్డీతో కలిపి సుమారు 7,13,659 రూపాయలు పొందవచ్చు. ఈ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగిస్తే మొత్తం పెట్టుబడి 12 లక్షలు అవుతుంది. అప్పుడు మెచ్యూరిటీ సమయానికి దాదాపు 17,08,546 వరకు పొందే అవకాశం ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన DIR ఫోకస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి.